ఫ్యాకల్టీ అందరూ అక్కడ లోకలైట్సా అండి? జార్జియా యూనివర్సిటీస్‌లో ఫ్యాకల్టీ అందరూ? మేడం ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ యొక్క ఫ్యాకల్టీ అందరూ కూడాను 60-70% ఆఫ్ ద ప్రొఫెసర్స్ వాళ్ళొచ్చేసి ఆల్రెడీ యూఎస్ఎంఎల్‌ఈ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ మన యూనివర్సిటీస్‌లో ఉన్నారు మేడం. ఓహ్! యూరోపియన్ ఫ్యాకల్టీ ఉంది, యూఎస్ ఫ్యాకల్టీ ఉంది, యూకే ఫ్యాకల్టీ వాళ్ళున్నారు. అలా మనకు డిఫరెంట్ కంట్రీస్ అరౌండ్ ఆఫ్ అబౌట్ 52 కంట్రీస్ మేబీ 52 అంటే మేము యూనివర్సిటీస్ అన్ని చూస్తున్నప్పుడు అరౌండ్ ఒక 50 దేశాల నుంచి మనకు ప్రొఫెసర్స్ అండ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు మేడం. ఇన్ రైట్. క్యాంపస్ దట్ ఈస్ అమేజింగ్ అండి అసలు. ఎగ్జామ్ సిస్టమ్ ఎలా అండి? సెమిస్టరా? సెమిస్టర్ వైస్ మేడం. సెమిస్టర్ వైజే ఉంటుంది సెమిస్టర్ వాళ్ళకి. వైజ్ ఎగ్జామ్. మనకు అకార్డింగ్ టు అవర్ వరల్డ్ హెల్త్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 360 క్రెడిట్స్ ఉండాలి మేడం. ఎంబీబీఎస్ ఎవరు చదువుకున్నా కూడా 360 క్రెడిట్ సిస్టమ్ ఉంటది. మన జార్జియా వచ్చేసరికి ఫాలో అయ్యేది 360 ఈసీటీఎస్. 360 క్రెడిట్స్‌ని ఫాలో అవుతుంది. అంటే ఈసీటీఎస్ నథింగ్ బట్ యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్. ఓకే. 360 క్రెడిట్స్ ఉంటాయి జార్జియాలో కూడా. ఎవ్రీ ఇయర్ 60 క్రెడిట్స్ చొప్పున ఉంటది. రైట్. 60, 60, 60 చొప్పున 6 సంవత్సరాలు డివైడ్ అవుతాయి. స్టూడెంట్స్ ఇందాక మీరు మనం సార్ చెప్పినట్టు ఇందాక వీళ్ళకెట్టయితే క్లాస్ రూమ్స్‌కి అరౌండ్ ఎవ్రీ క్లాస్ రూమ్‌కి 15-20 మెంబర్స్ మాక్సిమం ఉంటారు. వీళ్ళకి ప్రాక్టికల్స్‌కి మళ్ళా హాఫ్ డివైడేషన్ అవుతది. క్లినికల్స్‌కొచ్చేసరికి దాంట్లో మళ్ళా హాఫ్ డివైడేషన్ ఉండి అంటే మోస్ట్‌లీ హ్యాండ్స్ ఆన్ క్లినిక్ ఉంటది మేడం. ఓహో! ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఎందుకంటే ఎంబీబీఎస్ అంతా ఇట్ ఈస్ 20% థియరీ. ఎంబీబీఎస్ మొత్తం కూడా ఉండేది ఓన్లీ 20% థియరిటికల్. 80% ప్యూర్‌లీ క్లినికల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడాను. రైట్. ఇప్పుడు మనకి ఇండియాలో ఇంతకుముందు మన ఎన్ఎంసీ ఇచ్చిన గెజెట్‌లో చెక్ చేసుకున్నా కూడాను 80% క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ మనకి జనరల్ మెడిసిన్ తీసుకోండి, కమ్యూనిటీ మెడిసిన్, అనస్థీషియా, గైనకాలజీ, ఒబెస్టిక్స్ ఇట్లా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ప్యూర్‌లీ క్లినికల్ బేస్ ఉండాల్సి ఉంటది ఎంబీబీఎస్‌కి. రైట్. జార్జియాలో వచ్చేసరికి స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ ఏ రోజు చదువుకున్నారో అదే రోజు వాళ్ళు దాని మీద క్లినికల్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. ఆఫ్‌కోర్స్ వీటన్నిటికి అతీతంగా దాని వైడ్ యాక్సెప్టెన్స్ ఈ అవును. డిగ్రీది. దట్ యెస్ ఇస్ మోర్ మేడం. ఇంపార్టెంట్. కరెక్ట్ బికాజ్ మేడం. కోర్స్ కరిక్యులమ్ ఎలా ఉన్నా ఫైనలీ అవును. వాళ్ళకి డిగ్రీ యాక్సెప్టెడా కాదా? మీరనేది భారతదేశంలో నీట్ క్వాలిఫైయర్ రాసేయాలి. అక్కడ యూఎస్ఎంఎల్‌కి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. లేదు పీజీ చేసుకుని అక్కడక్కడే జార్జియా యూనివర్సిటీ ఎంబీబీఎస్ యాక్సెప్ట్ చేసే వాళ్ళకి దే విల్ ప్రాక్టీస్ ఇన్ దోస్ కంట్రీస్. అవునండి. అలాంటి అండ్ వెసులుబాటు ఉంటుంది. జార్జియా కంట్రీ యొక్క డిగ్రీ అనేది వరల్డ్‌లో చాలా పవర్‌ఫుల్ డిగ్రీ. ఎందుకంటే జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఎన్‌సీఈక్యూ ఉందో అది డైరెక్ట్‌గా మనకి డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎప్పుడూ గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ 7, 8 ఇయర్స్ బ్యాకే గుర్తింపు రావడం జరిగింది. ఈవెన్ మన ఇండియా యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 2024లో మన నేషనల్ మెడికల్ కమిషన్‌కి గుర్తింపు వచ్చింది. ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్ ఈవెన్ మన టీఎస్ఎంయూ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో చాలామంది యూఎస్‌లో డాక్టర్‌గా సెటిల్ అయ్యారు. రైట్. యూఎస్‌లో ఫ్రీ పీజీలు కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి కూడా వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అమేజింగ్ కదా అసలు చాలా. ఎందుకంటే ఆ యూఎస్‌లో ప్రపంచంలో ఫ్రీగా పీజీ అందించే కంట్రీ యూఎస్. అది. సో అక్కడ యూఎస్‌లో ఫ్రీ పీజీయే కాకుండా వాళ్ళకి నెలకి ఆల్మోస్ట్ $5,000-6,000 అనేది స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో అట్లాంటి ఆప్షన్ ఉన్న కంట్రీ యూఎస్ కాబట్టి వాళ్ళకి డే 1 నుంచే కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ యొక్క ప్రిపరేషన్ ఇస్తున్నారు. అంటే ఎంబీబీఎస్‌లో ఉండగానే పీజీ సీట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది.